స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. వాళ్ళు లోకల్ షిఫ్టింగ్ అప్లై చేశారు. ఎక్కడ గోదా రోడ్ ఉంది, గిరీష్ బేకరీ దగ్గర ఉంది అనుకుంటా. లోకల్ షిఫ్టింగ్ అప్లై చేశారు, నేమ్ చేంజ్ అప్లై చేసిండ్రు. తర్వాత ఈ సంవత్సరానికి ప్రొవిజనల్ అప్లికేషన్, ఈ సంవత్సరానికి అప్లికేషన్ అండర్ ప్రాసెస్, ఇంకేది మాత్రం ఫైనల్ కాలేదు. ఆల్రెడీ చాలా మంది మిత్రులు ఫోన్ చేసిండ్రు, అయినా కూడా నాకు నేను నిర్ణయం తీసుకుని నేను కంప్లైంట్ చేసిన బోర్డుకి, వీళ్ళకి అప్లికేషన్ లేదు కాబట్టి క్లాసెస్ నడుస్తుంది. నేను కంప్లైంట్ చేసిన ఆల్రెడీ బోర్డుకి. జరగడం అనేది చాలా దురదృష్టకరం. నిన్న మార్నింగ్ చేసిన, ఇవాళ నుంచి బోర్డు నుంచి రిప్లై రానే వచ్చింది. చాలా ఫాస్ట్ ఉంది బోర్డు నుంచి. అప్లై చేసింది కానీ ఇంకేం రాలేదు బోర్డు నుంచి, ఏమి ఇవ్వలేదు బోర్డు నుంచి. అంటే వాళ్ళు చేసుకున్న అప్లికేషన్ ప్రాపర్గా లేదని ఫైర్ అండ్ యూనివర్సిటీ కావాలి. దాంట్లో కింద కిచెన్ ఉంది, పైన వేరే స్కూల్ ఉంది కాబట్టి మాకు అలాంటివి ఉన్నప్పుడు ప్యూర్లీ కాలేజ్ ఉంటే మాకు ఫైర్ అండ్ యూనివర్సిటీ అక్కర్లేదు. అందులో ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ అలాంటివి ఉంటే మేము ఫైర్ అండ్ యూనివర్సిటీ అడుగుతాం. ఫైర్ అండ్ యూనివర్సిటీ ఇప్పటివరకు రాలేదు. తర్వాత నేమ్ చేంజ్ అప్లై చేసుకున్నాను, అది కాలేదు ఇంకా. తర్వాత షిఫ్టింగ్, లోకల్ షిఫ్టింగ్ అప్లై చేస్తాను. అన్ని అప్లికేషన్స్ పెండింగ్ ఉంది. హాస్టల్కి పర్మిషన్స్ ఉన్నాయి. హాస్టల్ మన బోర్డుకు సంబంధం, బోర్డు ఇట్టి బస్సులో పర్మిషన్, బోర్డుకు సంబంధం. ఇప్పుడు అన్ని కార్పొరేట్ కాలేజీలో హాస్టల్ ఉన్నాయి కదా, బోర్డుకు సంబంధం. మరి ఇన్ని రోజుల నుంచి మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? తీసుకున్నాను, నిన్న పంపించింది. అంటే మీరు అంతకన్నా ముందు ఇవ్వడానికి చర్యలు తీసుకోరాదా సార్? తీసుకున్నాం, మనం మ్యాక్సిమం చర్యలు తీసుకున్నాం. మరి హాస్టల్ మనకు సంబంధం లేదు. ఇప్పుడు కాలేజీలో బోర్డు హాస్టల్ విషయంలో జోక్యం చేసుకోవాలి. సార్ రన్నింగ్ కాలేజ్ ఉన్నది కదా సార్, దానికి సంబంధించి మీరు రన్నింగ్ కాలేజ్ పర్మిషన్ లేదు. అక్కడ మా దృష్టిలో అక్కడే ఉన్నట్టు కాలేజ్. నిన్న వచ్చిన ఇక్కడ నడుస్తుంది, నేను నోటీస్ ఇచ్చిన, బోర్డుకు రాసిన లెటర్. ఇక్కడ మన పర్మిషన్ లేకుండా ఇక్కడ కొత్త బిల్డింగ్ కాలేజ్ నడుపుకుంటే నేను మార్నింగ్ ఇచ్చిన కాదు చూసుకోండి. మీరు ఎప్పుడు చార్జ్ తీసుకున్నారు సార్? నేను పోయిన ఆగస్టులో. మరి ఇన్ని రోజుల నుంచి కాలేజ్ రన్నింగ్ ఉన్నది కదా సార్, చూడలేదా మీరు? ఇది ఇక్కడే కదా కాలేజ్ రన్నింగ్. మేము వస్తూనే ఉన్నాం, అందరు ప్రాసెస్ ఉంది, ప్రతిసారి వస్తున్నాం. ఒక రోజు ఫైర్ యూనివర్సిటీ లేదు, ఒక రోజు బిల్డింగ్ ఇంకా కంప్లీషన్ కాలేదు. ఇట్లా 7-8 సార్లు వచ్చిందండి. తొందరగా వాళ్ళకి అప్లికేషన్ కంప్లీట్ చేస్తే బోర్డు నుంచి కూడా ప్రెషర్ ఉంది మాకు. ఏమైంది కాలేజీకి అప్లికేషన్ అవుతలేదు, ఇంకా వాళ్ళు ఎందుకు చేసుకుంటారు అప్లికేషన్? మిక్స్డ్ ఆక్యుపెన్సీ అంటారు. ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ ఉంది కదా, షాపింగ్ కాంప్లెక్స్ లో కింద మెడికల్ స్టోర్ ఉన్నారు. ఏమని ఉండొచ్చు, మాకు ఫైర్ అండ్ యూనివర్సిటీ ఇస్తే అందులో ఏ షాపులు ఉందో మేము అడగాలి, బోర్డు అడగాలి. మిక్స్డ్ ఆక్యుపెన్సీ అంటే అదే, ఎవరైనా ఉండొచ్చు అందులో. ఆ కాంప్లెక్స్ లో ఏమని ఉండొచ్చు, ఏ బిజినెస్ అని ఉండొచ్చు. మాకు ఫైర్ అండ్ యూనివర్సిటీ ఇవ్వాలి. ఫైర్ అండ్ యూనివర్సిటీ ఇవ్వకుంటే బోర్డు పర్మిషన్ ఇవ్వాలి. అసలు కల్పించుకోదు హాస్టల్ విషయంలో. హాస్టల్స్ విషయంలో బోర్డుకు సంబంధించిన నిబంధనలు ఏమీ లేవు. మేము పర్మిషన్ ఇవ్వలేదు, బోర్డు నుంచి ఎలాంటి అప్లికేషన్ రాలేదు. ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో స్థానికంగా ఉన్నటువంటి మెన్స్ జూనియర్ కాలేజ్ సంబంధించి శిరీష అనే రెండో సంవత్సరం విద్యార్థిని మరి బిల్డింగ్ పై నుండి పడి ప్రమాదవశాత్తు పడడం జరిగింది. దానికి సంబంధించి ఆ బిల్డింగ్కు ఎలాంటి పర్మిషన్ లేకుండా విద్యా సంస్థ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరిగాయని చెప్పేసి విద్యా సంఘాలుగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి ఏదైతే పర్మిషన్ లేనటువంటి బిల్డింగ్లలో అంటే కళాశాలలు నడుపుతున్నారో దానికి సంబంధించి సీజ్ చేయాలని చెప్పేసి, అటువంటి యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటూ క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాము. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.